నిజానికి మహాభారతంలో అభిమన్యుడు అర్జునుడు కొడుకు కాదు, చంద్రుడి కొడుకు వర్చస్. రావణాసురుడిని చంపిన తర్వాత విష్ణుమూర్తి 2000 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనిషి రూపంలో భూమిపై పుడుతున్నాడనే విషయం తెలిసిన తర్వాత మిగతా దేవతలందరూ అతని లీలని స్వయంగా చూడడానికి, వాళ్ళు కూడా మానవ రూపం ధరించడానికి భూమిపైకి వెళ్తున్నప్పుడు చంద్రుడిని కోరుకున్నారు. మీ కొడుకుని కూడా మహాభారత యుద్ధంలో పుట్టివచ్చు అంటే నేను ఒక్క నిమిషం కూడా నా కొడుకుని వదిలిపెట్టి నేను ఉండలేనని చెప్పి, దాని తర్వాత అందరి దేవతల చేత ప్రమాణం చేయించుకొని 16 ఇయర్స్ తర్వాత నా కొడుకుని నా దగ్గరికి పంపించేయాలని చెప్పారు. దాని తర్వాత వర్చస్ చంద్రుడు కొడుకైన వర్చస్ కృష్ణుడు అన్నయ్య అయిన అర్జునుడు కడుపులో అభిమన్యుడుగా పుట్టాడు. అయితే కృష్ణుడికి అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే తెలుసు 16 ఇయర్స్ వచ్చిన తర్వాత చంద్రదేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడని చెప్పేసి, కానీ ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి చెప్పకుండా దాచిపెట్టాడు. తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళ కొడుకు చనిపోవడం,